మనకు క్వశ్చన్ అడిగారనమాట. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో పోస్టులు రిక్రూట్‌మెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సిలబస్ కూడా రిలీజ్ చేశారు కదా! అసలు ఏంటి ఆ పోస్టులు? ఎలిజిబిలిటీ ఏంటి? అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏముండొచ్చు? నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకసలు వాటికి ఎలా చదివితే ఈజీగా జాబ్ వస్తది. నార్మల్ వ్యక్తి అంటే నార్మల్‌గా ప్రిపేర్ అయిన వ్యక్తి గాని, నార్మల్‌గా నథింగ్ బట్ ఆర్ట్స్ గాని, నార్మల్ డిగ్రీస్ గాని, లేకపోతే నార్మల్ ఐక్యూ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే భయంతో ఫోబియా ఉన్న వాళ్ళు వీళ్ళైతే మాత్రం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేసి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండుండాల. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పర్ఫెక్ట్‌గా నంబర్ ఆఫ్ రివిజన్స్. ప్రిలిమ్స్‌కి ముందుగానే మీరు కనీసం జీఎస్ అనేవి 3 రివిజన్స్ అవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రిలిమ్స్ ముందుగానే మ్యాథ్స్‌లో ఉన్నటువంటి ప్రతి లెసన్ అది అర్థమెటిక్ అవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు. మినిమమ్‌లో మినిమమ్ కనీసం 3-4 రివిజన్స్ అయ్యి కనీసం ఎలా లేదన్నా కూడా ఒక 10 ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌లు రాసుండుండాల మ్యాథ్స్‌కి ఆర్ జీఎస్‌కి. అప్పుడు మీరు ప్రిలిమ్స్‌కి ముందుగానే ఒక క్లారిటీ వచ్చేస్తది. ప్రిలిమ్స్ కూడా మీ స్కోర్ ఈజీగా 140 వరకు వస్తాయి. మెయిన్స్ ఈజీగా జాబ్ వచ్చేస్తది.